Good morning to all. Welcome to my channel Ramanujan Maths Pulse for 10th. ఈ వీడియోలో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్ అనే టాపిక్ నుండి రాబోతున్న 8 మార్క్స్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోకు ముందు మనం ఈ టాపిక్కి సంబంధించిన ఒక బేసిక్ క్లాస్ అనేది చెప్పడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాతే ఈ వీడియో అనేది చూడండి. అప్పుడు మాత్రమే బాగా అర్థం అవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ టాపిక్ నుంచి 8 మార్క్స్ అనేది మనం సాధించుకోవాలంటే ఫస్ట్ గ్రాఫ్ గురించి తెలియాలి. గ్రాఫ్ అనేది గీయాలి. ఈ ముందు క్లాస్‌లో ఏం చెప్పానండి అంటే 2 ఈక్వేషన్స్ ఉంటాయి. 2 ఈక్వేషన్స్‌కి 2 స్ట్రెయిట్ లైన్స్ వస్తాయని చెప్పాను. 2 స్ట్రెయిట్ లైన్స్ అనేవి ఏ విధంగా అవి రాబోతున్నాయంటే అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినా అవ్వాలి, లేదా ప్యారలల్ లైన్స్ అయినా అవ్వాలి, లేదా కోఇన్సిడెంట్ లైన్స్ అయినా అవ్వాలి. ఈ 3 కేసెస్‌లో మాత్రమే గ్రాఫ్స్ అనేవి మనం గీయాలి. ఇప్పుడు గ్రాఫ్ గురించి ఒక చిన్న క్లారిటీ అనేది మీకొస్తే గ్రాఫ్ అనేది చాలా సింపుల్‌గా మీరు గీయవచ్చు. ఇప్పుడు ఇగోండి ఇప్పుడు కోఆర్డినేట్ అంటే ఏంటి అంటే ఇగోండి ఈ ఎక్స్, వైని కోఆర్డినేట్స్ అంటామండి. ఎక్స్, వైని కోఆర్డినేట్స్ అంటాము. కోఆర్డినేట్స్ అంటామండి. కోఆర్డినేట్స్ అంటాం. ఎక్స్, వైని కోఆర్డినేట్స్ అంటాం. ఇది ఎక్స్ కోఆర్డినేటు, ఇది వై కోఆర్డినేటు. ఎక్స్ కోఆర్డినేట్ అనేది ఎక్స్ యాక్సిస్ పై ఉంటుంది. వై కోఆర్డినేట్స్ అనేవి వై యాక్సిస్ పై ఉంటాయి. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఎక్స్ కోఆర్డినేట్స్ అన్ని ఎక్స్ యాక్సిస్ పై ఉంటాయి. తర్వాత వై కోఆర్డినేట్స్ అన్ని వై యాక్సిస్ పై ఉంటాయి. ఇది ఎక్స్ యాక్సిస్ అండి, ఇది వై యాక్సిస్ అండి. దీన్ని వై డాష్, ఇది వై యాక్సిస్ అండి. దీన్ని వై డాష్ అంటాం ఎందుకంటే ఇవి మైనస్ వాల్యూస్ అండి. మైనస్ వాల్యూస్ అండి ఇవి. ఇది దీన్ని ఎక్స్ డాష్ అంటామండి. ఇవి కూడా మైనస్ వాల్యూస్ అండి. కాబట్టి ఇట్లా ఎక్స్ డాష్ అంటాం. ఇదిగోండి ఎక్స్ యాక్సిస్ పై ఉండే కోఆర్డినేట్స్ అన్ని ఎక్స్ కోఆర్డినేట్స్ అంటారు. ఈ ఎక్స్ కోఆర్డినేట్స్ అన్ని వై యాక్సిస్ నుంచి దూరంగా ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. వై యాక్సిస్ నుంచి కొంత దూరంలో ఉండే కోఆర్డినేట్స్ని ఎక్స్ కోఆర్డినేట్స్ అంటారు. చూడండి, ఇది వై యాక్సిస్ కదా. వై యాక్సిస్ నుంచి ఇది 1 యూనిట్ దూరంలో ఉంది. వై యాక్సిస్ నుంచి ఇది 2 యూనిట్స్ దూరంలో ఉంది. వై యాక్సిస్ నుంచి దూరంగా ఉండే కోఆర్డినేట్స్ను ఎక్స్ కోఆర్డినేట్స్ అంటారు. అట్ ద సేమ్ టైం వై యాక్సిస్ నుంచి దూరంగా ఉండే కోఆర్డినేట్స్ను ఎక్స్ యాక్సిస్ నుంచి దూరంగా ఉండే కోఆర్డినేట్స్ను వై కోఆర్డినేట్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 0 కోఆర్డినేట్స్ ఉంటాయి. 0 కోఆర్డినేట్స్ ఉంటాయి. అక్కడే ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, అక్కడే వై కోఆర్డినేట్ ఉంటుంది. కాబట్టి దాన్ని ద ఆరిజిన్ అంటారు. ఈ కోఆర్డినేట్స్ని ద ఆరిజిన్ అంటారు. ఇప్పుడు ఈ రెండింటిని కోఆర్డినేట్స్ అంటారు కదా. ఈ 2 కోఆర్డినేట్స్లో ఒకవేళ ఫర్ సపోజ్ ఈ 2 కోఆర్డినేట్స్ అంటాం కదా. ఈ 2 కోఆర్డినేట్స్లో ఎక్స్ 0 అయ్యింది అనుకోండి. ఎక్స్ 0 అయ్యింది. వై అనేది మీకు నచ్చిన నెంబర్ ఏదో ఒక 4 అనుకోండి. ఇప్పుడు ఎక్స్ 0 అయ్యింది, వై 4 అయ్యింది. ఆ 2 కోఆర్డినేట్స్ని గ్రాఫ్లో ఎలా గుర్తిస్తారు అనేది ఒక చిన్న టాస్క్ అండి. చాలా సింపుల్గా చెప్తాను. ఎక్స్ 0 అయితే ఆ కోఆర్డినేట్ వై మీద ఉంటుంది, వై యాక్సిస్ పై ఉంటుంది. వై యాక్సిస్ పై ఉంటుంది. ఎక్స్ 0 అయితే ఆ కోఆర్డినేట్ వై యాక్సిస్ పై ఉంటుంది. వై యాక్సిస్ అంటే వై కోఆర్డినేట్ ఎంత 4 కదా. ఆ 4 పైన ఉంటుంది ఆ కోఆర్డినేట్. ఇగోండి ఈ కోఆర్డినేట్స్ కలిపి ఈ 4 పై ఉంటుంది. ఈ కోఆర్డినేట్స్ ఏంటంటే 0, 4. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ 0 అయితే ఆ కోఆర్డినేట్స్ వై యాక్సిస్ పై ఉంటాయి. తర్వాత ఇప్పుడు నేను ఎక్స్ విలువ ఒక -2 తీసుకొని వై విలువ ఒక 0 తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఏం 0 అయిందండి? వై 0 అయింది. వై కోఆర్డినేట్ 0 అయింది. వై కోఆర్డినేట్ 0 అయితే
ఆ రెండు కోఆర్డినేట్స్ ఎక్స్ యాక్సిస్ పై ఉంటాయి. మరి ఎక్స్ యాక్సిస్ పై ఎక్కడ ఉంటాయి అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అయితే ఉందో అక్కడే ఉంటుందండి. ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అండి -2. కాబట్టి ఆ రెండు కోఆర్డినేట్స్ కలిపి ఈ -2 దగ్గర ఉంటుంది. ఈ కోఆర్డినేట్స్ ఏ విధంగా -2, 0. ఈ విషయం తెలియాలి. ప్రతి ఒక్కరూ x2 y4 అయితే ఆ రెండింటిని సింపుల్గా గుర్తిస్తారు. కానీ రెండింటిలో ఏదో ఒకటి 0 అయితే అది ఎక్కడ గుర్తించాలనే విషయం డౌట్లో ఉంటుందని కాబట్టి ముందుగానే ఈ విషయం చెప్పడం జరిగింది. ఈ విధంగా కోఆర్డినేట్స్ని మనం తెలుసుకుంటే కనుక్కుంటే గ్రాఫ్ గీయాలి. ఇప్పుడు కోఆర్డినేట్స్ని ఎలా తెలుసుకోవాలి? చూడండి. కోఆర్డినేట్స్ని తెలుసుకోవడం కోసం చూడండి ఎక్స్ ఇచ్చాడా, సో కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ వస్తుంది. ఈ ఈక్వేషన్లో వై ఇచ్చాడా, కాబట్టి వై కోఆర్డినేట్స్ వస్తుంది. చూడండి ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్. ఈ రెండిటిల్లో మనం ఎక్స్ కోఆర్డినేట్స్ మనం అనుకోవాలండి. ఎక్స్ కోఆర్డినేట్ని అనుకోవాలి. ఎక్స్ కోఆర్డినేట్ని ఎక్స్ వాల్యూస్ 0, 1, 2, 3, 4, -1, -2, -3 మీకు నచ్చిన నెంబర్స్ మీరు అనుకుంటే దాన్ని తీసుకెళ్ళి వాటిని తీసుకెళ్ళి వై ఈక్వేషన్, దీని ద్వారా వై అనే ఈక్వేషన్ వస్తుందండి. ఈ ఈక్వేషన్ ఉపయోగించి వై అనే ఈక్వేషన్ వస్తుంది. ఆ వై అనే ఈక్వేషన్లో ఎక్స్ కోఆర్డినేట్స్ అనేది మీరు వై ఈక్వేషన్లో ఎక్స్ కోఆర్డినేట్స్ని మీరు సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు వై కోఆర్డినేట్స్ వస్తాయి. ఆ విధంగా ఈ ఈక్వేషన్ నుంచి వచ్చే కోఆర్డినేట్స్ని ఈ ఈక్వేషన్ నుంచి వచ్చే కోఆర్డినేట్స్ని తీసుకెళ్ళి మీరు ఒక గ్రాఫ్ డ్రా చేస్తే అయితే ఈ విధంగా రావాలి, ఈ విధంగా రావాలి, ఈ విధంగా రావాలి. గ్రాఫ్ ద్వారా వాటి సొల్యూషన్స్ మీరు కనుక్కోవాలండి. రేషియోస్ ద్వారా కాదు. a1/e2, b1/b2, c1/c2 ఆ విధంగా రేషియోస్ని కంపేర్ చేస్తే మీరు ఏవి ఇంటర్సెక్టింగ్గా, ఏవి కోఇన్సిడెంటా, ఏవి ప్యారల్ అని తెలుసుకోవచ్చు ముందు వరకు. కానీ ఇప్పుడు అలా తెలుసుకోమని చెప్పట్లేదు. మీరు గ్రాఫ్ గీయండి, కోఆర్డినేట్స్ని కనుక్కోండి, తర్వాత గ్రాఫ్ గీయండి. ఆ గ్రాఫ్లో మీరు ఏ లైన్స్ వస్తాయో కనుక్కోమని చెప్పాడు. అందుకే ఇది 8 మార్క్స్ ప్రాబ్లం అయింది. సో ఈ విధంగా మీరు కోఆర్డినేట్స్ని ఏ విధంగా కనుక్కోవచ్చు అనేది ఇక్కడ చెప్తాను. తర్వాత కోఆర్డినేట్స్ని కనుక్కున్న తర్వాత గ్రాఫ్ చాలా సింపుల్ అండి. ఆ గ్రాఫ్ గీస్తే పక్కాగా 8 రూపాయల కాయిన్ మీ జోబులో ఉందని లెక్క. ఈ రెండు ఈక్వేషన్స్ ఉపయోగించి కోఆర్డినేట్స్ని ఏ విధంగా కనుక్కోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. చూడండి ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్, ఇదొక లీనియర్ ఈక్వేషన్, ఇదొక లీనియర్ ఈక్వేషన్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉపయోగించి ఎన్ని లైన్స్ మనం డ్రా చేయొచ్చు? 2 లైన్స్ డ్రా చేయొచ్చు, 2 స్ట్రైట్ లైన్స్ డ్రా చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఇవి ఈక్వేషన్స్ కదా, ఇది క్వశ్చన్ కదా. ఇప్పుడు సొల్యూషన్, ఇప్పుడు ఈక్వేషన్, ఇది గివెన్ ఈక్వేషన్స్, గివెన్ ఈక్వేషన్స్, గివెన్ ఈక్వేషన్స్ ఏంటంట? ఇగోండి ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవచ్చు. తర్వాత ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 6, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోవచ్చు. నేనేం చెప్పాను? గ్రాఫ్ గీయాలంటే కోఆర్డినేట్స్ అవసరం. కోఆర్డినేట్స్ రావాలంటే ఎక్స్ కోఆర్డినేట్స్ని మనం అనుకుంటున్నాం. అది నీకు నచ్చిన నెంబర్స్ అనుకోవచ్చు. మరి వై కోఆర్డినేట్స్ని కనుక్కోవాలి కదా. వై కోఆర్డినేట్స్ని కనుక్కోవడానికి ముందు వై ద్వారా వచ్చిన ఒక ఈక్వేషన్ మీరు కనుక్కోవాలి. వై ఈక్వేషన్ కనుక్కోవాలంటే వై అనేది ఒకవైపు ఉండాలి. వై పక్కన ఏ వాల్యూ ఉండకూడదు, మైనస్ కానీ ఇంటూ కానీ ఏ నెంబర్ ఉండకూడదు. వై అనేది ఒకవైపు ఉండి మిగతావన్నీ ఈజ్ ఈక్వల్ టు అటువైపు పంపిస్తే అది వై ఈక్వేషన్ వస్తుంది. అది ఏ విధంగా కనుక్కోవచ్చు? చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్స్ 2 ఉన్నాయి కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండి. ఈక్వేషన్ 1 నుండి ఇప్పుడు నేను చేస్తాను. చూడండి ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది? ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. ఈ ఈక్వేషన్ ద్వారా మనం వై కోఆర్డినేట్స్ని కనుక్కోవాలి. వైని కనుక్కోవాలంటే వై అనేది ఒక వైపు ఉండాలి, మిగతా వాల్యూస్ అన్ని ఇంకో వైపు ఉండాలి. చూడండి దానికన్నా ముందు వైకి సింబల్ ఏముంది? మైనస్ ఉంది. వై పక్కన మైనస్ ఉండకూడదు, ఇంటూ ఉండకూడదు, డివైడ్ బై ఉండకూడదు, ఏ నెంబర్ ఉండకూడదు, సింబల్ ఉండకూడదు, నెంబర్స్ కూడా ఉండకూడదు. కానీ వై పక్కన ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ పోవాలంటే దాన్ని ఈజ్ ఈక్వల్ టు అటువైపు పంపించండి. తర్వాత మరి అటువైపు పంపించినప్పుడు వై పక్కన 4 ఉండిపోద్ది కదా.
ఇంకే నెంబర్ ఉండకూడదు కదా, కాబట్టి 4ని ఇటువైపు తీసుకొచ్చేయండి. నేను ఇక్కడ టచ్ అయింది ఏంటి, ఎక్స్ని నేను టచ్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎక్స్ అనేది నేను క్యారీ ఫార్వర్డ్ చేశాను. తర్వాత ఈ 4ని ఇటువైపు తీసుకుంటాడు, దీని గుర్తు ప్లస్. ఈ +4 ఇటువైపు తీసుకొస్తే -4. తర్వాత -y వైపు తీసుకెళ్ళండి, తీసుకెళ్తే +y అయ్యింది. నువ్వు ప్లస్ పెట్టినా ఒకటి, పెట్టకపోయినా ఒకటి. చూడండి, ఓవరాల్ బేసిక్ క్లాస్ అనేది ముందు 2 వీడియోస్ చెప్పాను. అందులో ప్లస్ని అటు పట్టుకెళ్ళడం, మైనస్ ఇటు తీసుకొని రావడం, అటువైపు డివైడ్ బై తీసుకొని రావడం, ఇటువైపు నుంచి ఇంటూని తీసుకొని రావడం, అవేనండి లెక్కలు. మ్యాథ్స్ అంటే ఇంకేం లేదు. అటువైపు తీసుకెళ్ళడం, స్క్వేర్ చేయడం, క్యూబ్ చేయడం, ఇవి తప్ప ఇంక మ్యాథ్స్లో ఇంకేం ఉండవు. ఇప్పుడు చూడండి y ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ y ఈక్వేషన్లో x కోఆర్డినేట్స్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే, ఈక్వేషన్లో మనం x కోఆర్డినేట్స్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే y కోఆర్డినేట్స్ వస్తాయి. చూడండి, x - 4 y అన్న, తర్వాత దాన్ని y x - 4 అన్న ఒకటి. దాన్ని మనం రివర్స్గా రాసుకున్నాం. వైని అటువైపు పెట్టాం, ఇప్పుడు వైని అటువైపు తీసుకొచ్చాం. చూడండి, ఇప్పుడు x కోఆర్డినేట్స్ మనం అనుకుందాం. చూడండి, ఇది x, తర్వాత x కోఆర్డినేట్స్ అనుకుంటే y కోఆర్డినేట్స్ వస్తాయి కదా, ఇది y. తర్వాత x, y కోఆర్డినేట్స్ ఒక దగ్గర రాస్తాం, గ్రాఫ్ గీసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం ఒక టేబుల్ని తయారు చేద్దాం. చూడండి, ఈ విధంగా మీకు నచ్చిన నెంబర్స్ మీరు x కోఆర్డినేట్స్కి ఊహించుకోవచ్చు. నేను 0తో స్టార్ట్ చేస్తాను, నువ్వు 1తో స్టార్ట్ చేయి, ఇంకోళ్ళు 3తో స్టార్ట్ చేయండి, మీ ఇష్టం. సో నేను 0తో స్టార్ట్ చేశాను, x వాల్యూ 0 వేసాను. ఈ x వాల్యూ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y ఏం వస్తుందో ఇక్కడ చెప్తాను. చూడండి, y చూడండి ఒకసారి ఆగండి. ఇప్పుడు x అంటే మనం ఏమనుకున్నామండి, ఇక్కడ x 0 అనుకున్నాం. x 0 అనుకున్నాం. x 0 అయితే y కోఆర్డినేట్ ఏ విధంగా రాబోతుంది ఇక్కడ చేస్తున్నాడు. y చూడండి, y x - 4. ఈ లెక్క మాత్రమే ఎంత నీడో చెప్తానండి. నెక్స్ట్ ప్రాబ్లం నుంచి కొంచెం స్పీడ్ అవుతుంది, కొంచెం షార్ట్ కట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ లెక్క జాగ్రత్తగా వినండి. y x - 4. ఈ x ప్లేస్లో 0 వేయాలండి. xని తీసేసి x ప్లేస్లో 0 వేయండి. x ప్లేస్లో 0 వేసాను. -4కే -4. -4 నేను టచ్ చేయలేదు కదా, టచ్ అయిన ప్రతిదీ నెక్స్ట్ స్టెప్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా. చూడండి, 0 - 4. 0ని దేనికి కలిపినా, దేంట్లో నుంచి తీసివేసిన ఆ నెంబర్స్ వస్తాయి. సో 0 - 4 అంటే y -4 అండి. y -4 వచ్చింది. ఈ ఈక్వేషన్లో x ప్లేస్లో 0 వేస్తే y వాల్యూ ఎంత వచ్చిందండి, -4 వచ్చింది. ఇక x ప్లేస్లో 0 వేస్తే y వాల్యూ -4 వచ్చిందండి. మరి x, y కోఆర్డినేట్స్ 0, -4. ఈ విధంగా ఒక కోఆర్డినేట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత చూడండి, ఈ x ప్లేస్లో 0 వేసారా, మీకు నచ్చిన నెంబర్ వేయండి, ఏం ప్రాబ్లం లేదండి. మీకు నచ్చిన నెంబర్లు వేయండి, అన్నీ ఒకే లైన్లో వస్తాయి. ఇక్కడ మీరు 1, 2, 3, 4 నెంబర్స్ వేసారు అనుకోండి, x కోఆర్డినేట్స్. y కోఆర్డినేట్స్ వాటికి తగ్గ నెంబర్స్ వచ్చాయి అనుకోండి, వస్తే అవన్నీ ఎక్కడ ఉంటాయండి, అవన్నీ ఒకే లైన్ పై ఉంటాయి. ఎందుకు, ఇది ఏ ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ స్ట్రైట్ లైన్ రావాలి, స్ట్రైట్ లైన్ పైనే ఆ నెంబర్స్ అన్ని రావాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఒకటి 1 వేయచ్చు, 2 వేయచ్చు. నేను 2 నెంబర్ వేసుకుంటాను, ఇక్కడ 2 వేసుకుంటాను. చూడండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, x వాల్యూ ఎంత అండి, x -2 అయితే y ఎంత వస్తుందో చూస్తాను. x చూడండి, y x - 4 కదా, y ప్లేస్లో x ప్లేస్లో ఎంత వేయాలండి, -2 వేయాలి. తర్వాత -2 వేయాలి. ఇక్కడ -2 వేస్తే y ఎంత వస్తుందా, -2 వేసాం. తర్వాత -4కి -4. ఇప్పుడు చూడండి, ఇక్కడ -2 -4 వాల్యూ ఎంత అండి, 2 నెంబర్స్ అన్ని మైనస్లు ఉన్నా అన్ని ప్లస్లు ఉన్నా కలపాలనే విషయాన్ని ముందే చెప్పాను నేను ఓవరాల్ బేసిక్ క్లాస్లో. చూడండి, అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి కలపండి, 2కి 4 కలిపితే 6. ఏ సింబల్ ఉంది, మైనస్. సో x విలువ -2 అయితే y విలువ ఎంత ఉందండి, -6 వచ్చింది. ఈ విధంగా x, y వాల్యూస్ -2, -6. మీరు ఇక్కడ -2 నేను వేసాను కదా, మీరు +2 వేయచ్చు. పోనీ +2 కూడా వేసి చూపిస్తాను. చూడండి, x 2 అయ్యిందండి. x 2 అయితే
y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే x మైనస్ 4 అనే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లేస్లోనే 2 వేస్తే x ప్లేస్లో 2 x ఈజ్ ఈక్వల్ 2 కదా, ఇక y ఈజ్ ఈక్వల్ ఇది వచ్చింది కదా, x ఈజ్ ఈక్వల్ 2 వేస్తున్నాం కదా, x ప్లేస్లో 2 వేస్తే -4కి -4 వస్తుంది. చూడండి, ఇది +2 అది -4, రెండు సింబల్స్ వేరు వేరుగా ఉన్నప్పుడు తీసివేయాలి. 4లో 2 తీస్తే 2, మరి ప్లస్సా మైనస్సా, సింబల్ ఇంపార్టెంట్ బిగ్లో మైనస్, ఎందుకంటే 4 అనేది పెద్దది కాబట్టి. సో y ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. చూడండి, ఇప్పుడు y ఈజ్ -2 వచ్చింది. ఇలాగ మీరు 2 తర్వాత 3, 4, 5 ఎన్ని నెంబర్లు వేసుకున్నా ఆ నెంబర్స్ అన్నీ ఆ కోఆర్డినేట్స్ అన్ని ఎక్కడ వస్తాయండి, ఒకే స్ట్రైట్ లైన్ పైన వస్తాయి. సో కాబట్టి నేను 3తో ఆపేస్తాను. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ నేను తీసుకుంటాను. ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్ ఏం చెప్తుందండి, x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 6 అండి. 6. ఇప్పుడు x మైనస్ 2 అనేది x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ 6. x కోఆర్డినేట్స్ మనం ఇచ్చుకుంటాం కదా, సో xతో మనకు y కోఆర్డినేట్స్ మనం కొనుక్కోవాలి కదా. y కోఆర్డినేట్స్ కొనుక్కోవాలంటే y ఈక్వేషన్ కొనుక్కోవాలి. y ఈక్వేషన్ కొనుక్కోవాలంటే y పక్కన ఏ నెంబర్ ఉండకూడదు. చూడండి, ఇక్కడ x మైనస్ 2y ఉందండి. ఈ 2 అనేది yని గుణిస్తుంది, దానికన్నా ముందు మైనస్ ఉంది. సో yకి మైనస్ ఉంటే ముందు అటువైపు పంపించండి, మైనస్ లేకపోతే ఈ లెఫ్ట్ హ్యాండ్ వైపే ఉంచాలి, మైనస్ ఉంటే రైట్ హ్యాండ్ వైపు పంపించాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నిన్ను దీన్ని మాత్రమే పంపిస్తానండి, ఈ ఎక్స్ని టచ్ చేయలేదు. ఈ -2y అటు వెళ్తే +2y అవుతుంది. మరి దాని పక్కన ఏముండిపోతుందండి, 6 ఉండిపోతుంది కదా, 6 ఉండిపోతుంది కదా, ఆ 6ని ఇటువైపు తీసుకొచ్చేయండి. దాని గుర్తేంటి, 6 ఇది ప్లస్, ఇటువైపు తీసుకొస్తే -6 ఈజ్ ఈక్వల్, దాని వైపు పంపించాం కదా 2y అవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. మరి y పక్కన ఏముంది, 2 ఉంది. y పక్కన 2 కానీ మైనస్ వాల్యూస్ కానీ డివైడెడ్ బై వాల్యూస్ కానీ ఏ వాల్యూస్ ఉండకూడదు. ఉన్నవన్నీ ఈజ్ ఈక్వల్ టు అటువైపు పంపించుకోవచ్చు. ఈ 2 అనేది yని మల్టిప్లై చేస్తుంది, దీన్ని ఇటువైపు తీసుకొస్తే దీన్ని మొత్తాన్ని డివైడ్ చేస్తుంది. సో x మైనస్ 2/y, ఆ y అనే ఈక్వేషన్ ఈ విధంగా కూడా రాసుకుంటుంది, x మైనస్ 6/2. అది ఈ ఈక్వేషన్. y ఈక్వేషన్ వచ్చిందా. ఇప్పుడు ఒక టేబుల్ తయారు చేసుకోండి, x, y, ఒక టేబుల్ని తయారు చేసుకుంటే కోఆర్డినేట్స్ అనేవి వస్తాయి. కోఆర్డినేట్స్ ద్వారా మీరు సింపుల్గా ఒక గ్రాఫ్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ x వాల్యూస్ ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వాలి చూడండి, డివైడెడ్ బై కిందన చూడండి ఇలాంటి ఫ్రాక్షన్గా వచ్చింది అనుకోండి y ఈక్వేషన్, ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చాలా చాలా అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, ఈ x వాల్యూ వేసినప్పుడు ఇది న్యూమరేటర్ కదా, కింద డినామినేటర్ కదా, ఈ న్యూమరేటర్ వాల్యూ అనేది 2 టేబుల్లో ఉండేటట్లుగా మీరు x వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. మీకు x వాల్యూస్ నచ్చినట్లుగా సబ్స్టిట్యూట్ చేయడానికి లేదు. ఇక్కడ నేను x వాల్యూస్ నచ్చినట్లు ఇచ్చుకోండి, ఎందుకంటే డినామినేటర్లో ఏం లేవు. ఇక్కడ x వాల్యూస్ కింద 2 ఉంది కదా, 2 టేబుల్లో ఉండేటట్లుగా రావాలి. అంటే x వాల్యూ 2 టేబుల్లో ఉండేటట్లు కాదు, ఈ x మైనస్ 6 వాల్యూ అనేది 2 టేబుల్లో ఉండేటట్లుగా మీరు x వాల్యూస్ అనేవి ఇచ్చుకోవాలి. చూడండి, నేను ఈ x ప్లేస్లో 0 వేస్తాను అనుకోండి, 0 మైనస్ 6 కాబట్టి దీని విలువ -6 వస్తుంది. 2 టేబుల్లో 6 ఉంది కదా, సో కాబట్టి నేను 0 ఇచ్చుకోవచ్చు. 0 చూడండి, ఇక్కడ నేను చేస్తాను, అసలు అబ్జర్వ్ చేయండి. సో x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 6/2 వాల్యూ ఎంత అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు కొనుక్కుంటాను. x ప్లేస్లో 0 వేయాలి, దీని ప్లేస్లో 0 వేసామండి, -6కి -6, 2కి 2. చూడండి, ఈ ఎక్స్ని మాత్రమే టచ్ చేశాను, మిగతా ఏవి టచ్ చేయలేదు కాబట్టి ఈ నెక్స్ట్ స్టెప్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బిలో యావరేజ్ మ్యాథ్స్ స్టూడెంట్కి ఈ విషయం తెలియదండి, నెక్స్ట్ స్టెప్కి ఏం క్యారీ ఫార్వర్డ్ అవుతుందనే విషయం తెలియదు, అందుకే పదే చెప్తున్నాను. తర్వాత ఈజ్ ఈక్వల్ 0 మైనస్ 6 అంటే -6/2కి 2, 2 1 0, 2 3 0, సో ఎంత అండి -3. x ఈజ్ ఈక్వల్ 0 అయితే y ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి, -3 వచ్చిందండి. సో x ఈజ్ ఈక్వల్ టు -3. తర్వాత కోఆర్డినేట్స్ 0, -3 ఈ విధంగా కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, x ప్లేస్లో మీరు 1 వేస్తారు అనుకోండి, 1 మైనస్ 6 అంటే -5 అవుతుంది. ఆ 5 అనేది 2 టేబుల్లో ఉందా, లేదు. అప్పుడు x ప్లేస్లో 2 వేయండి, x ప్లేస్లో 2 అయితే 2 మైనస్ 6 అంటే -4 అవుతుంది. 4 అనేది 2 టేబుల్ ఉంది కదా, సో కాబట్టి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2.
ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అయితే వై వాల్యూ ఏమవుతుందో చూస్తాం. చూడండి, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 6/2, సారీ 2. చూడండి, ఎక్స్ ప్లస్లో ఎంత వేయాలండి? 2 మైనస్ 6/2. సో వై ఈజ్ ఈక్వల్ టు, చూడండి 2 మైనస్ 6 అంటే తీసివేయాలి. తీసివేస్తే ఎంత? -4 అవుతుంది. బై 2కే 2. ఇక్కడ దేంతో క్యాన్సిల్ చేయొచ్చు? 2 1 0, 2 2 0. సో వై విలువ -2 వచ్చిందండి. చూడండి, వై విలువ -2 వచ్చింది. కోఆర్డినేట్ అంతా 2, -2. చాలండి, 2 వాల్యూస్ చాలు. ఎక్స్కి 2 వాల్యూస్ చాలు. మీరు ఎన్ని వాల్యూస్ ఇచ్చినా ఆ వాల్యూస్ అన్నీ ఆ స్ట్రైట్ లైన్లోనే ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ కోఆర్డినేట్ ఉందండి, ఇక్కడ కోఆర్డినేట్ ఉంది, ఇక్కడ కోఆర్డినేట్ ఉంది. ఈ రెండింటి మధ్యన మీరు స్కేల్ పెట్టి ఇలా గీసారు అనుకోండి, ఈ రెండింటి మధ్యన మీరు స్కేల్ పెట్టి ఇలా గీసారు అనుకోండి, ఇక్కడ కోఆర్డినేట్, ఇక్కడ కోఆర్డినేట్ ఉంది కదా. ఈ స్ట్రైట్ లైన్ మీరు ఎక్స్టెన్స్ చేస్తే, స్ట్రైట్ లైన్ మీరు ఎక్స్టెన్షన్ కొంచెం వంగింది కానీ స్ట్రైట్గా ఉండాలి యాక్చువల్లీ, రైట్. ఈ స్ట్రైట్ లైన్ మీరు ఎక్స్టెన్స్ చేస్తే ఏమవుతుందండి? ఈ దీని పక్కన 2 3 4 5 6 ఏ కోఆర్డినేట్స్ ఇచ్చినా ఆ కోఆర్డినేట్స్ అన్ని స్ట్రైట్ లైన్ పైన ఉండాలి. ఇక్కడ 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 ఉండడానికి లేదు. ఎందుకు? ఈక్వేషన్స్ దేని రిప్రజెంట్ చేస్తుంది? స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ విధంగా మనం ఈ కోఆర్డినేట్స్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం గ్రాఫ్ గీస్తే అది ఇంటర్సెక్టింగా, ప్యారలలా, కోఇన్సిడెంటా అనేది వస్తుంది. దాన్ని బట్టి మనం సొల్యూషన్ అనేది తయారు చేయొచ్చు. మనం గ్రాఫ్ని గీద్దాం. ఇదండి గ్రాఫ్. నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ని ఉపయోగించుకొని ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. అందరికీ అర్థమైనట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదిగోండి, ఇది ఎక్స్ యాక్సిస్ అండి, చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇది ఎక్స్ యాక్సిస్, ఇటువైపు +1 +2 +3 కాబట్టి దీన్ని ఎక్స్ అన్నాం. అటువైపు మైనస్లు కాబట్టి దీన్ని ఎక్స్ డాష్ అన్నాం. ఇది వై యాక్సిస్ అండి. ఇవన్నీ ప్లస్ వై కోఆర్డినేట్స్, ఇవన్నీ మైనస్ వై కోఆర్డినేట్స్. ఇది ద ఆరిజిన్ అన్నాను కదా, 0 0 అనేది ద ఆరిజిన్. స్కేల్ అనేది ఇంపార్టెంట్ అండి. స్కేల్ అంటే ఏంటి? మీరు ఎక్స్ యాక్సిస్ పైన ఇది ఒక యూనిట్ అండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక యూనిట్, ఇక్కడ నుంచి ఒక యూనిట్. ఒక యూనిట్ని ఎన్ని సెంటీమీటర్లుగా తీసుకోండి అనేది స్కేల్. ఒక యూనిట్ని 1 సెంటీమీటర్గా తీసుకోండి. కొంచెం నెంబర్స్ పెద్ద ఉన్నాయి అనుకోండి, ఈ ఒక యూనిట్ని 2 సెంటీమీటర్స్గా తీసుకోవచ్చు. నెంబర్స్ చిన్నవే కదా ఉన్నాయి కాబట్టి మనము ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు కోఆర్డినేట్స్ని ఉపయోగించుకొని గ్రాఫ్ను గుర్తించాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కోఆర్డినేట్ 0, -4. ఎక్స్ 0 అయ్యిందండి, అప్పుడు ఆ కోఆర్డినేట్ వై మీద ఉంటుంది. వై -4 కాబట్టి ఇగోండి ఇక్కడ ఉంటుందండి, -4 ఇక్కడ ఉంటుంది. ఇగోండి ఇలా చిన్న బబుల్ చేయండి చాలు. ఈ విధంగా బబుల్ చేసి సరిపోతుంది, చిన్నది జస్ట్. తర్వాత కోఆర్డినేట్స్ -2, -6. ఎక్స్ అనేది -2 అండి, వై అనేది -6 అండి, కింద ఉంటుంది. ఇగోండి ఈ -2ని పట్టుకుని ఎలా వెళ్ళండి, ఎలా గిట్టాను, ఎలా గిట్టాను, ఎలా గిట్టాను. ఇగోండి 6 అండి, -6 కూడా ఇక్కడ వేద్దాం, -6. ఇగో ఈ -2 పట్టుకుని ఎక్కడ ఆగుతారు? -6 దగ్గర ఆపుతారండి, ఇక్కడ ఆపండి, రైట్. ఇక్కడ బబుల్ చేయండి సరిపోతుంది, రైట్. తర్వాత 2, -2. ఎక్స్ 2 అండి, వై -2. ఈ ఎక్స్ని పట్టుకొని రండి మైనస్ వైపు, ఇలాగ ఇక్కడ ఆపండి, రైట్. ఇక్కడ ఆపండి, ఇదండి జస్ట్ చిన్న బబుల్. ఇప్పుడు ఈ మూడిట్లని స్కేల్తో ఒక స్ట్రైట్గా ఒక లైన్ గీయండి. స్ట్రైట్గా అనేది చూడండి, ఇలా సెట్ చేసుకోండి. ఇక్కడ మిడ్ పాయింట్లో పెట్టు, ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇక్కడ సరిపోయిందా? తర్వాత ఇక్కడ కూడా సరిపోయింది కదా, ఓకే రైట్. ఇక్కడ కూడా సరిపోయిందా? రైట్, సరిపోయింది. ఇప్పుడు ఇలా పెట్టి ఇవ్వండి, ఈ మూడిట్లని ఇలాగ సెట్ చేసుకొని గ్రాఫ్ గీసి స్ట్రైట్ లైన్ గీసేయడం, ఓకే రైట్. వచ్చిందా స్ట్రైట్ లైన్? ఇవ్వండి, ఇక్కడ ఒక యారో మార్కు, పైన ఒక యారో మార్కు ఇచ్చుకోవచ్చు, రైట్. తర్వాత సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. సెకండ్ ఈక్వేషన్ 0, -3. ఎక్స్ 0 అయ్యింది, అది వై యాక్సిస్ పైన ఉంటుంది. వై యాక్సిస్ పైన ఎక్కడ ఉంటుందంటే -3 దగ్గర ఉంటుంది. ఇవ్వండి, ఇది వై యాక్సిస్ కదా, ఇది వై యాక్సిస్. ఇవ్వండి ఈ -3 పైన ఉంటుంది, జస్ట్ చిన్నది, రైట్. ఈ విధంగా అండి. తర్వాత 2, -2. ఎక్స్ 2, వై కూడా వై -2. ఎక్స్ని పట్టుకుని ఇలా మైనస్ దగ్గర ఇక్కడ చూడండి,
ఈ రెండు ఒకే దగ్గర ఉన్నాయండి కోఆర్డినేట్స్, రైట్. ఇక్కడ మీరు ఇవ్వండి ఈ విధంగా స్ట్రైట్గా ఈ రెండింటిని ఇలా స్ట్రైట్ లైన్ చేయాలి, స్ట్రైట్గా ఒక లైన్ గీయాలి. ఓకే రైట్, అదండి ఓకేనా, రైట్. ఈ విధంగా ఇది చూడండి ఒక దగ్గర కలిసాయి, ఒక దగ్గర కలిసాయి కదండి. ఇక ఎక్కడ కలిసాయి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి. దీన్ని పి అని అనుకుంటే పి కోఆర్డినేట్స్ ఇట్టి 2, -2. అది ఈ గ్రాఫ్ నుండి మనం ఏ విధంగా లైన్స్ అనేవి వచ్చాయని ఊహించుకోవచ్చు అని అంటే, ఫ్రమ్ ద గ్రాఫ్ గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ పి 2, -2 అని అనుకోవచ్చు. తర్వాత సో మరి దీని సొల్యూషన్ ఏంటి, సో ద సొల్యూషన్ ఈజ్ పి 2, -2 అని సొల్యూషన్ రాసుకోవచ్చు. మరి దస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, వై ఈజ్ ఈక్వల్ టు -2 అని మనం రాసుకుంటే 8కి 8 మార్కులు మీ సొంతం అవుతాయి. తర్వాత వెరిఫై చేయాలండి. వెరిఫై అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ 2 కదా, వై కోఆర్డినేట్ -2 కదా. ఇప్పుడు మనకిచ్చిన ఆ ఈక్వేషన్స్లో ఎక్స్ ప్లేస్లో 2 వేస్తే, వై ప్లేస్లో -2 వేస్తే మనకి 0 రావాలి. అది ఈ రెండు ఈక్వేషన్స్ను కూడా మనం చెక్ చేయాలండి, వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి, నేను చేసిన ఈ ప్రాబ్లం అనేది కరెక్ట్ అని. ఇప్పుడు మనం వెరిఫై ఎలా చేయాలనేది చూద్దాం రండి. ఈ విధంగా మనం గ్రాఫ్ అనేది చాలా సింపుల్గా డ్రా చేయడం జరిగింది. మరి ఆ గ్రాఫ్లో మనకి ఏ లైన్స్ వచ్చాయండి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చాయి. మరి ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చాయంటే వాటికి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. ఈ రెండు ఈక్వేషన్స్కి ఏమని పేరు పెట్టచ్చు అంటే, సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని ఈ రెండు ఈక్వేషన్స్ మనం అనొచ్చు. సో కన్క్లూజన్ ఇప్పుడు మనం ఏమని చేద్దాం, గ్రాఫ్ నుంచి మనం ఏం కనుక్కున్నాం, ఏం ప్రూవ్ చేస్తాం, ఏం సాల్వ్ చేస్తాం అనేది ఇక్కడ రాయాలి. ఫ్రమ్ ద గ్రాఫ్ నుండి ఏమని ప్రూవ్ చేస్తాం, గివెన్ లైన్స్ ఆర్ ఏంటి, ఏ లైన్స్ అవి, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ లేదా గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ పి 2, -2. మరి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని మనకు అర్థమైంది కదా. మరి ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యి, పి 2, -2. సో సొల్యూషన్ ఏంటంట, సో సొల్యూషన్ ఈజ్ పి 2, -2 ఒక సొల్యూషన్. ఎందుకంటే ఒక దగ్గర టచ్ అయ్యాయి కదా, ఇంటర్సెక్ట్ అయ్యాయి కదా, వాటినే మనం సొల్యూషన్ అంటాం లేదా యూనిక్ సొల్యూషన్ అంటాం. దస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంట 2, వై ఈజ్ ఈక్వల్ టు -2. ఈ విధంగా మీరు మెయిన్ ఎగ్జామ్లో కానీ ఈ ప్రాబ్లంని, ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే 8 రూపాయల కాయిన్ మీ జోబులో ఉంటుంది. తర్వాత వెరిఫై అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వెరిఫై అనేది గ్రాఫ్ పేపర్ ఉంది కదా, గ్రాఫ్ పేపర్ వెనకాతల చేయొచ్చు, మీ ఇష్టమే ఎక్కడితో ఎండ చేసిన ఆపేయవచ్చు. కానీ వెరిఫై చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. వెరిఫై అనేది చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎక్స్ ఎంత అంట 2 అంట, వై ఎంత అంట -2 అంట. ఇవన్నీ ఈక్వేషన్ నెంబరు 1లో వేస్తే మీకు వాల్యూ 0 రావాలి, లేదా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది కదా, ఆ 4 అయినా రావాలి. చూడండి వెరిఫై అండి. వెరిఫై ఈక్వేషన్ నెంబర్ 1 ఏం చెప్తుంది, ఎక్స్ - వై ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్తుంది. ఇది ఎల్హెచ్ఎస్ అండి, ఈజ్ ఈక్వల్ టు ఇది ఆర్హెచ్ఎస్ కదా. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సమానం అయ్యిందా లేదనేది మీరు తెలుసుకోవచ్చండి. ఎలా తెలుసుకోవచ్చు అనే విషయం చూడండి. ఎక్స్ వాల్యూ ఎంత 2 అండి, 2.
ఈ మైనస్కి మైనస్ వై వాల్యూ ఎంత -2 అండి. మైనస్ చూడండి ఆర్హెచ్ఎస్ మనం 4 కదా 4ని వేసుకున్నాం. చూడండి చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ 2కి 2 అండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి, ఈ 2కి 2 అండి, ఈజ్ ఈక్వల్ టు 4. చూడండి 4 ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చిందా, అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చిందా. వస్తే మీరు చేసిన ప్రాబ్లం అనేది 100కి 100% కరెక్ట్ అని అర్థం. ఈ ఒక ఈక్వేషన్తో ఆపకుండా సెకండ్ ఈక్వేషన్ కూడా మీరు చెయ్యాలి. చూడండి ఇది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఇది ఆర్హెచ్ఎస్ అని రావాలి. ఎల్హెచ్ఎస్ ఎంత, ఎక్స్ అంటే 2, వై మైనస్కి మైనస్, ఈ 2కే 2, ఈ రెండు గుణించుకుంటున్నాయి కాబట్టి బ్రాకెట్ పెట్టండి. వై ఎంత -2 ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ 6కే 6. చూడండి ఈ మైనస్ ఈ రెండు గుణించాలండి, ఎందుకు బ్రాకెట్ ఉంది కాబట్టి, ఈ 2ని టచ్ చేయలేదు కాబట్టి నేను ఎంచుకున్నాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4. చూడండి ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది, 2కు 4 కలిపితే 6 అయ్యింది, 6 ఈజ్ ఈక్వల్ టు 6. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయ్యింది. కాబట్టి మీరు చేసిన ప్రాబ్లం అనేది 100కి 100% కరెక్ట్ అని మీరు వెరిఫై చేసుకోవచ్చు. స్మాల్ చెక్ అండి ఇది. ఈ చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ ఉండొచ్చు. పక్కోళ్ళకి మీకు ఏమనిచ్చిందంటే ఎగ్జామ్లో ఈ గ్రాఫ్ ఇస్తే పక్కోళ్ళకి ప్యారల్ లైన్స్ రావచ్చు. మీకు మీకు ఇంటర్సెక్ట్ లైన్ వచ్చింది అనుకుంటా, అమ్మో ఎవరిది కరెక్ట్ అని 100కి మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా ఆ టైంలో పక్కోడి మీద ఫోకస్ పెడుతుంది జడ్జిమెంట్ అనేది. సో అలాంటి రాంగ్ జడ్జిమెంట్ కోసం మీరు దాన్ని తప్పించుకోవాలనుకుంటే ఈ వెరిఫై అనేది చేసుకుంటే నేనే కట్ చేసిన వాడే రాంగ్ అనేది మనం ప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చేస్తే మీకు 8 మార్క్స్ అనేవి రాబోతుంది. మీకు అర్థమైతే ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ పెట్టండి. ఇష్టమైతే లైక్ చేయండి. ఎవరికైతే వీక్గా ఉన్నారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. నువ్వు గొట్టెక్కాలి, మీ ఫ్రెండ్ కూడా గొట్టెక్కాలి. సో ఆ లైఫ్ని సేవ్ చేసినట్టు పర్సన్ నువ్వు అవుతావు. జై హింద్.